అందరికీ నమస్తే. మన లాస్ట్ షాట్‌లో మనము వాటర్ బాల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో, ఆ షేప్‌లో, ఆ సైజ్‌లో మనకి బాల్స్ రావాలి అంటే అసలు యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి నేనిప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ఒక ట్రాన్స్‌పరెంట్ జార్, అది ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ ఏదైనా కావచ్చు. ఫుల్‌గా వాటర్ పట్టండి బేస్డ్ ఆన్ యువర్ క్వాంటిటీ. అంటే సరిపోని వాటర్ కాకుండా ఫుల్‌గా వాటర్ బట్టి అండ్ అవన్నీ గూడా ఇలా వేసేసేయండి ఆ కంటైనర్‌లో. సో, ట్రాన్స్‌పరెంట్ అని ఎందుకన్నాను అంటే, సో, అవి డే వైస్‌గా పెరుగుతున్నాయా లేదా అని చెప్పి మనకు తెలియడం కోసం ట్రాన్స్‌పరెంట్ యూజ్ చేయాలి. సో, ఇలాగా మొత్తం అన్నీ గూడా వాటర్‌లో వేసేయాలనమాట మనము. అండ్ నా దగ్గర ఇంకా ఫ్లవర్ టైప్‌వి కూడా ఉన్నాయి. అంటే బాల్స్ ఎలా అయితే పెద్దగా అవుతాయో సర్కిల్‌గా ఉన్నవి. అండ్ ఇవి కూడా పెద్దగా అయ్యి ఫ్లవర్స్‌లా వస్తదనమాట. సో, కొన్ని నేను 2 బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర. సో, అన్నీ డివైడ్ చేసి నేను ఏస్తున్నా. అండ్ మిగతావన్నీ కూడా ఒక ట్రాన్స్‌పరెంట్ ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో వేస్తున్నా. సో, దాన్ని బట్టి నాకు కావాల్సినప్పుడు నేను రీలొకేట్ చేసుకోవడానికి. అండ్ ఇది నేను కూడా ఫస్ట్ టైమే వేస్తున్నా. సో, అది ఏ సైజ్‌లో వస్తుంది, ఏ షేప్‌లో వస్తుందని నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ బాల్స్ మాత్రం నేను చాలా సార్లు యూజ్ చేసున్నా, వేసున్నా. చిన్నప్పుడు కూడా మనం చాలా ఆడుకొనుంటాము. బాటిల్స్‌లో ఇలా వేసుకొని, అలా వాటితో ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా! సో, నాకైతే ఆ డేస్ ఇంకా గుర్తున్నాయి. సో, ఇవి పెద్దగా అయిన తర్వాత స్టిల్ నేను డే టు డే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో, పెద్దగా అయిన తర్వాత ఖచ్చితంగా ఒక షార్ట్ చేస్తాను. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ది ఛానల్. షో యువర్ లవ్.